బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు గుర్తింపు లేదన్నారు కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ పరశురాం గౌడ్ సంస్మరణ సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ నేత కనిమేని చక్రధర్ రెడ్డి. ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడించారు కాంగ్రెస్ నేతలు. పరశురాం గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం. అభిమానంతో ప్రేమగా పలకరించే మనిషి పరశురాం సార్. వారు చనిపోయిన వార్త మాకు లేటుగా తెలిసిన తర్వాత మేము వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మరి జేఏసీలో అప్పుడు తను 78 రోజులు పడ్డ కష్టాన్ని నేను చూసిన. రోడ్ల మీద టెంట్ వేసుకొని ఆయన నాయకత్వాన్ని మేము చూసినాం. మరి తెలంగాణ సాధనకు ఆయన కష్టపడ్డ విషయాన్ని మేము గమనించినాం. దానివల్ల నాకు ఆలోచన వచ్చింది. అని తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు జాక్ చైర్మన్ చనిపోతే మరి ఈరోజు ఉద్యమాన్ని వాడుకొని ఉద్యమం వల్ల లబ్ధి పొంది ఉద్యమం వల్ల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు రాలేదు సారి. నా మనసు బాధ అనిపించింది. ఇది రాజకీయంగా గానో వేరే విధంగా ఆలోచన చేయొద్దు. ఈ ఆలోచన అంతా తెలంగాణ గురించి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళ విలువను గౌరవాన్ని ముందున్న రానున్న రోజుల్లో పెంచే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని ఒక ఆలోచన చేసిన. నేను వెంబడే మా మిత్రుడైనటువంటి తిరుపతికి ఫోన్ చేసి మరి పరశురాం సార్ మీద ఒక మంచి పాట మీరు రాయండి, అతనికి సంతాప సభలో మనమందరం కూడా మాట్లాడి నివాళులు అర్పించి మరి రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరికో సొంతం కాదు, మరి ఎవరైతే కష్టపడ్డారో వారికి విలువను గౌరవం ఇద్దామని ఒక ఆలోచన చేసి ఈరోజు శ్రీకాంత్తో ఈ పాట పాడించడం జరిగింది.